వర్గీకరణకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిసెంబర్ 1న చెలో ఢిల్లీ మాలల గర్జనకు పిలుపునివ్వడం సిగ్గుచేటని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం వేసిన సబ్ కమిటీని అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్లను హేతుబద్ధీకరించి షెడ్యూల్డ్ కులాలలో అత్యంత వెనుకబడ్డటువంటి షెడ్యూల్డ్ కులాలకి ప్రాధాన్యతలిస్తూ వారి జనాభా దామాషా ప్రకారం వారికి విద్యా ఉద్యోగ రంగాలలో న్యాయబద్ధమైనటువంటి అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పి ఆగస్టు 1వ తేదీ నాడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ తీర్పుని అనుసరించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధ్యయనానికి ఏకసభ్య కమిషన్ ని కూడా నియమించారు. తీసుకెళ్లదలుచుకున్న విషయాలు కొన్ని కోసం డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలల సింహగర్జనని దానికి ప్రధాన సూత్రధారిగా వివేక్ గారు దానికి సారథ్యం వహిస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో మాదిగలంగా అదే పెద్దపల్లిలో 5-6 వేల మందితో మా బ్రదరు మా సోదరుడు అని చెప్పి వివేక్ గారి కొడుకు గెలుపు కోసము మేము పనిచేసినాం. వివేక్ గారి కొడుకు గెలుపు కోసం పనిచేసినటువంటి మాదిగ దండాల సభ్యులు ఈరోజు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పి మీటింగ్ పెట్టడం అంటే ఇది మా ఆత్మగౌరవంతో పాటు అసలు అనేక రకాలుగా మాదిగలను ఇంకా అంచివేయాలనేటువంటి ఒక నిజ రూపాన్ని ఈ రోజు వివేక్ గారు భుజాల వేసుకున్నారు. నేను స్వయంగా నిన్న కాక మొన్న కలిసా, అలా నువ్వు పాత్ర వహిస్తున్నావు, అది పద్ధతి కాదు. డిసెంబర్ 1వ తారీఖు నాడు మాలల సింహగర్జనని దానికి ప్రధాన సూత్రధారిగా వివేక్ గారు దానికి సారథ్యం వహిస్తా ఉన్నారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో మాదిగలంగా ప్రకాశం జిల్లా పొదిలి